ఏరోస్పేస్, డిఫెన్స్, విమానాలకు సంబంధించిన విడిభాగాల విషయంలో ఇప్పటికే తెలంగాణ, హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. కంపెనీలన్నీ హైదరాబాద్, తెలంగాణ వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక కంపెనీ ఎంఈఏఎల్కి సంబంధించినటువంటి సంస్థ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పో ఏర్పాటు చేసింది. ఇక్కడ సిబ్బంది ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరు? నా పేరు మహేష్ అండి. మహేష్ గారు, ఈ ఏంటి ఎక్విప్మెంట్ దీనికి సంబంధించి? ఇది వచ్చేసి ఐకామ్ అండ్ మెగా సంబంధించిన ఎక్విప్మెంట్ అండి. ఇది వచ్చేసి మనకు ట్విన్ లాంచర్ అంటారు. మెయిన్గా ఇది విశ్వరాడ్ మిజైల్ని లాంచ్ చేయడానికి అట్ ఎ టైం 2 టార్గెట్స్ని మనం పెట్టి లాక్ చేసి మనం అప్ టు 8 కిలోమీటర్స్ సర్ఫేస్ టు ఎయిర్ అనమాట. ఇది మనం టార్గెట్ని లాక్ చేసి మనం మిజైల్ లాంచ్ చేయొచ్చు. అంటే ఎంత రేంజ్ ఏంటి? ఆల్రెడీ ఇది కొత్తదా, ఆల్రెడీ లాంచ్ అయిందినా? ఇది ఆల్రెడీ కొత్తదే సార్. మనం మీన్స్ ఇప్పుడు టెస్టింగ్లో ఉంది. వన్స్ ఈ టెస్టింగ్ ప్రూవ్ అయితే మనం ఇండియన్ ఆర్మీకి సప్లై చేయొచ్చు. ఓకే, అంటే ప్రభుత్వంతో ఎట్లా ఉంది నెగోషియేషన్, ఎట్లా ఉంది? ఆల్రెడీ అప్రోచ్ అయ్యారా దీనికోసం? మీ ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు. టెస్టింగ్ కూడా జరుగుతున్నాయండి, ఫీల్డ్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఓకే, అది విశ్వరాడ్ మిజైల్ అనమాట. ఆ మిజైల్ పెట్టి మనం దీంట్లో ట్విన్ లాంచర్లో పెట్టుకొని ఫైర్ చేయొచ్చు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి చూసి. అంటే మిజైల్స్ లాంచ్ చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ విశ్వరాడ్ అనమాట. విశ్వరాడ్ మిజైల్. ఇది గ్రౌండ్ టు ఎయిర్ అనమాట, సర్ఫేస్ టు ఎయిర్. ఇది చేయండి ఫస్ట్. గ్రౌండ్ టు సర్ఫేస్ టు ఎయిర్. సర్ఫేస్ టు ఎయిర్. అది వచ్చేసి ఎయిర్ టు వాటర్. ఎయిర్ టు వాటర్ సబ్మెరైన్స్ టార్గెట్ చేయడానికి. దేశ రక్షణ మిజైల్ షార్ట్ రేంజ్ అంటారనమాట. ఇది త్రూ హెలికాప్టర్ ద్వారాగా మనము సీలో ఉన్న టార్గెట్స్ ని మనం హిట్ చేయొచ్చు. అంటే ఇప్పటికే దేశ రక్షణకి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎయిర్ టు వాటర్ సబ్మెరైన్స్, అంటే విదేశాలకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్ ని టార్గెట్ చేయాలంటే ఇట్లాంటి మిజైల్స్ యూజ్ చేస్తారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు సర్ఫేస్ టు ఎయిర్ రేంజ్కి సంబంధించినటువంటి దాంట్లో చూసాం. మొత్తానికైతే వివిధ రకాల ఎక్స్పో ఉంది ఇక్కడ. ఏరోస్పేస్, డిఫెన్స్, వీటన్నిటికి సంబంధించి వివిధ ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం. మిజైల్కి సంబంధించినటువంటి డిఆర్డిఓ, ఆర్సిఐ, ఐకామ్, టెలి లిమిటెడ్కి సంబంధించినటువంటి మిజైల్స్ ఉంటున్నాయి. పెద్ద ఎత్తున దేశ రక్షణ కోసం ఒక హబ్గా ఏర్పడేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ఈ హబ్ అంతా కూడా. ఇంకా కొన్ని కేంద్రాలు ఉన్నాయి, అవి సంబంధించినటువంటి డిఫరెంట్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం. सर एक्सप्लेन दे तेलुगु आता आपको? तेलुगु नहीं है। इसके बारे में क्या बोलेंगे? क्या है, क्या पार्ट्स क्या है? ये रॉकेट इंजन है। ओके, ये सारे ये दोनों क्रायोजेनिक रॉकेट इंजन है और ये जो है लिक्विड इंजन है हाइपरकोलिक, इसको बोलते हैं रमन 2 इंजन। ये हमारा विक्रम 1 रॉकेट का सबसे ऊपर 4th स्टेज पे होगा। ये वाला 4th स्टेज पे रहता है। 4th स्टेज पे रहता है, ये लगभग यहाँ पे रहता है। ओके, तो ये रॉकेट में 3 सॉलिड स्टेजेस होगा और इसके बाद लिक्विड इंजन जो है रीस्टार्ट करता है। तो ये हैदराबाद बेस्ड है ना? स्काईरूट इज कंप्लीटली डिजाइंड एंड डेवलप्ड इन हैदराबाद। पूरा रॉकेट इंजन एवरीथिंग इज फ्रॉम डिजाइन एंड डेवलपमेंट। अभी ऑपरेशंस हैदराबाद में कहाँ चल रहा? अभी एक्सपो आपको कुछ इंटरनेशनल समिट आपको यूजफुल होगा, आपका कंपनी को स्काईरूट को? ये वाला ऐसे समिट में हम पोटेंशियल कस्टमर्स को मीट करते हैं और कोलैबोरेट करते हैं नेटवर्क से। बट एवरीथिंग इज जीएमआर एरोस्पेस पार्क है एयरपोर्ट के पास, हैदराबाद एयरपोर्ट वहाँ पे लोकेटेड है। और एक नया फैक्ट्री ओपन हुआ है श्रीसैलम हाईवे के पास हैदराबाद में ही, इन्फिनिटी कैंपस। वो लार्जेस्ट प्राइवेट रॉकेट फैक्ट्री है इन जो अभी फिलहाल नवंबर 27 में ऑनरेबल प्राइम मिनिस्टर इनॉग्रेट किया है। जनरली हैदराबाद जो तेलंगाना जो बेस्ड है ऑलरेडी एरोस्पेस का पार्ट्स बनाने में, डिफेंस जो सिस्टम में आगे है दूसरा अगर स्टेट से कंपेयर करें तो देश में, तो फ्यूचर में हैदराबाद ये हब कैसा होगा अगर ये पार्ट्स पे वैसा आप क्या बोलेंगे? वैसे स्काईरूट हैदराबाद में इसीलिए लोकेटेड है क्योंकि यहाँ पे सप्लाई चेन है, जो पार्ट्स बनाते हैं बहुत सारे कंपनीज है जो इसरो, डीआरडीओ जैसे कंपनीज को सप्लाई करते हैं। हम भी ऐसे ही वेंडर्स को यूज़ करते हैं, जो हमारे छोटे मोटे नट एंड बोल्ट्स है वो सब हैदराबाद बेस्ड इकोसिस्टम से ही आते हैं। तो 95% ऑफ रॉकेट हैदराबाद से ही आता है, जो पार्ट्स है, जो सप्लायर्स है, सब हैदराबाद बेस्ड ही है। आप किस को सप्लाई करेंगे? सिर्फ ऑल ओवर इंडिया और इंटरनेशनल भी सप्लाई? नहीं, हम सप्लाई नहीं करते, हम सप्लाई से लेते हैं। हम जो बनाते हैं, हम रॉकेट बनाते हैं जो सैटेलाइट्स को स्पेस से ले जाते हैं। आपके पास एक सैटेलाइट है, आप हमारे पास आओगे, जैसा नासा, स्पेसएक्स। हाँ, एक प्राइवेट रॉकेट कंपनी जैसा स्पेसएक्स जैसा, बट हमारा रॉकेट थोड़ा डिफरेंट है। तो स्मॉल सैटेलाइट्स को ऑर्बिट में लॉन्च करोगे।
ఓకే ఓకే రైట్. ఇది స్కై రూట్ కి సంబంధించినటువంటి రాకెట్ ఏరోస్పేస్ కి సంబంధించినటువంటి కంపెనీ లైక్ స్పేస్ ఎక్స్ కానీ నాసా లా కానీ వాటికి సంబంధించినటువంటి ఇంజన్స్ ముందుండేటువంటి సంబంధించిన ఇంజన్స్ ఇది ఆ, విక్రమ్ విక్రమ్ 1 రాకెట్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ లో ఉండేటువంటి ఇంజన్ పైకి తీసుకెళ్లేటువంటి అదే స్మాల్ సైజ్ మీడియం సైజ్ రాకెట్స్ లాంచ్ చేయడానికి వాటికి సంబంధించినటువంటి ఉపయోగిస్తామని చెప్తా ఉన్నాయి. ఇది విక్రమ్ సంబంధించినటువంటి రాకెట్స్ ఏర్పాట్లకు సంబంధించి ఎక్స్పో ఏర్పాటు చేశారు. చాలా మంది ఔత్సాహికులకు ఎవరెవరైతే వస్తూ ఉంటారో వారందరికీ సంబంధించినటువంటి విషయంలో. సో ఇది విక్రమ్ కి సంబంధించినటువంటి రాకెట్స్ తయారు చేయడంలో ముందు భాగంలో ఉండేటువంటి దీంట్లో ఉపయోగించే మేజర్ ఫ్యూయల్ రన్ చేస్తూ పైకి తీసుకెళ్లే దాంట్లో ఈ రాకెట్ ప్రాంతంలో ఆ ఇంజన్స్ ఉంటాయనేటువంటిది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో స్కై రూట్ కు సంబంధించినటువంటి రాకెట్ సంస్థ వీళ్ళంతా కూడా డైరెక్ట్గా ఆర్డర్స్ తీసుకుంటారు. వీళ్ళంతా తర్వాత రాకెట్స్ తయారు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా ఆర్డర్స్ తీసుకొని వీళ్ళే మీడియం సైజ్ స్మాల్ సైజ్ సంబంధించినటువంటి వాటిని వీళ్ళు సప్లై చేయడానికి ఏర్పాటు చేశారు. ఎక్స్పోలో అందరికీ తెలియడానికి ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.